ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మునుపెన్నడూ లేని విధంగా నగర ప్రజలు ఆంగ్ల సంవత్సరాదిని కన్నుల పండుగగా ఆనందంగా జరుపుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బాలాజీ కాలనీ, గాంధీ రోడ్డు, కర్నాల వీధి, చిన్న బజారు, తీర్థకట్ట వీధి, వివి మహల్ రోడ్డు, కొర్లగుంట, ఖాదీ కాలనీ, జ్యోతి టాకీస్ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్ పల్లె రోడ్డు, తిరుచానూరు రోడ్డు తదితర ప్రాంతాలలో అల్లరి మూకలు ఎక్కువగా తిరగకుండా అవాంఛనీయ సంఘటనలు కలగనీయకుండా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తనదైన శైలిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రతి ఒక్కరూ రాత్రి 11 గంటల వరకు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి తమకు కావలసిన బొకేలు, కేకులు, పువ్వులు తదితర వస్తువులు కొనుగోలు చేసుకుని తమ ఇండ్లకు వెళ్లారు. నగరంలో విపరీతమైన చలి ఉంది. పోలీసులు వీటన్నింటినీ లెక్క చేయక ప్రధాన కొడలి వద్ద తమ పోలీసుల బలగంతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. గతంలో రోడ్లపైన యువతి యువకులు యథేచ్ఛగా తిరుగాడుతూ బార్ షాపులకు వెళ్లి తమకు ఇష్టమైన మత్తు పదార్థాలను సేవించి దారిలో కనిపించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందికరంగా వ్యవహరించేవారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు. ప్రజలు ఎంతో సంతోషంగా తమ ఇండ్ల వద్ద కేకులను కట్ చేసి స్వీట్లను పంచుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. పోలీసులు చేసిన ఈ శాంతి భద్రతల సంఘటనతో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పోలీసులను అభినందించారు.